హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఒక్కసారి ఎవరైనా సరే చికెన్ వేపుడు చేశారంటే మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి. ఒక్కసారి ఇలా టేస్ట్ చేసి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలేపెట్టండి, అంత బాగుంది. చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉందండి. ఇది ఎలా చేయాలో ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటల వరకు నూనె పోసుకుందామండి. నూనె పోసాక కొద్దిగా వేడెక్కనిచ్చి చికెన్ని దాంట్లో వేసుకుందాం. నేను చికెన్ ఏంటంటే తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి రెడీ చేశాను. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసుకోవాలండి. ఇలా ఇవి 2 వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కిందకి మీదకి తిరగేసుకుంటూ ప్రతి ఒక్క ముక్కకు కూడా ఇది అప్లై అయ్యే విధంగా మనం బాగా కలుపుకోవాలండి. ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఇలా కొంచెం బాగా తిరగేసుకుంటూ కలిపితే ఏమవుద్దంటే ప్రతి ముక్కకి ఇవి 2 పట్టి భలేగా ఉడికి మంచి రుచి వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు అలా బాగా ఉడకనివ్వాలండి. అంటే దీంట్లో ఉన్న నీరు శాతం మొత్తం బయటకు వచ్చి ఆ నీరు మొత్తం ఇనికిపోవాలి. ఆ టైప్లో మనం వీటిని వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం కిందకి మీదకి తిరగేసుకుంటూ ఇది ఎలా అంటే పచ్చి వాసన పోయేదాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలని దాంట్లో వేసేసుకుందాం. నేనైతే ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసిన తర్వాత వీటిని కూడా మనం కొంచెం కిందకి మీదకి తిరగేసుకుంటూ మంట మీడియంలో ఉంచుకునేసి బాగా వేగనివ్వాలండి. ఈ ఆనియన్ కూడా మంచి కలర్ రావాలి. ఇలా కలర్ వచ్చేదాకా వీటిని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టమోటాని తీసుకోవాలి. టమోటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకుంటే ఉట్టిగా కరిగిపోతాయండి. అందుకనేసి కొంచెం చిన్న సైజుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి దాంట్లో వేస్తే గట్టిగా అంటే 2 నిమిషాల్లో మొత్తం కరిగిపోతాయండి టమోటాలు. ఆ టైప్లో మనం కట్ చేసుకోవాలి గుజ్జులాగా. ఇప్పుడు ఇది వేగేలోపు నానబెట్టుకున్న ఎండుమిరపకాయలని తీశాను. ఇవి దాదాపు అంటే ఒక 10-15 నిమిషాల దాకా వీటిని నానబెట్టానండి ఎండుమిరపకాయలని. ఇలా నానిన ఎండుమిరపకాయలని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి దాంట్లో వేస్తే అబ్బా రుచి ఎంత బాగుంటుంది తెలుసా. ఇప్పుడు వీటిని మనం తీసి గ్రైండర్లో వేసుకుందాం. మిక్సీ జారీలో వేసిన తర్వాత నీళ్లు ఎన్ని అవసరమో అన్ని చూసుకుంటూ దాంట్లో పోసుకోవాలండి. ఓకేనా. ఆ ఊరబెట్టిన నీళ్ళే పోసుకోవచ్చు, ఏం కాదు. కానీ ఇప్పుడు చూసుకుంటూ దాంట్లో వేసుకునేసి ఈ విధంగా మనకి పేస్ట్ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఏంటంటే గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఈ విధంగా ఉడికిన దాంట్లో ఇప్పుడు కాస్త అలా తిరగేసుకునేసి ఈ ఉడికిన దాంట్లో ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. కానీ ఏంటంటే స్పైసీ మనకి ఎంత అవసరమో దాన్ని బట్టే మనం ఎండుమిరపకాయలని నానేసుకోవాలండి. మనం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టే మనం నానేసుకోవాలి. నేను దాదాపు ఒక 10-12 కాయల దాకా నానేసాను. మేము కొంచెం ఎక్కువగానే కారం తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఒకవేళ తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం దాదాపు ఒక 2-3 నిమిషాల సేపు ఈ విధంగా బాగా ఇలా ఉడకనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు 4 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కూడా కిందకి మీదకి తిరిగేసుకుంటూ కొద్దిగా అలా కరివేపాకుని దాని ఫ్లేవర్ అన్నది చికెన్ పీల్చుకునే విధంగా ఇలా కొద్దిగా ఆవురుకొనివ్వాలండి. ఓకేనా. ఇలా కలుపుకుంటూ దీన్ని కొంచెం అలా ఆవురుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ధనియాల పొడి తీసుకునేసి ఆ ధనియాల పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఆ తర్వాత గరం మసాలా సగం టేబుల్ స్పూను సరిపోద్ది. ఇవి 2 వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కిందకి మీదకి అలా తిరిగేసుకుంటూ ఇవి 2 కొంచెం వేగేదాకా సన్న మంట మీద వేగనివ్వాలండి. మరి హైలో పెట్టద్దు, సన్న మంట మీద వేగితేనే వీటికి మంచి రుచి అండి. ఇప్పుడు జీడిపప్పు దాంట్లో వేసేసుకోవాలి. ఆ జీడిపప్పు కూడా నేను ఒక 10 పీసుల దాకా తీసుకున్నాను. వాటిని కొంచెం ఇలా విడదీసి వేసి కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ టైప్లో కలిపి ఇప్పుడు కొంచెం అలా ఆవురుకున్న తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లేసుకోవడం అండి. కానీ చికెన్ ఈ ఫ్రై మాత్రం ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు వదిలేపెట్టరండి. ఆ వచ్చే స్మెల్తోనే అన్నం ఎప్పుడెప్పుడు తినాలన్నంత
అనిపిస్తుందండి. అంత బాగుంది. ఈ స్మెల్ చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసి రుచి చూసిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టరు. చూడండి, పీసు కూడా అలా అనంగానే ఇలా వచ్చేస్తుందండి. అంత బాగా ఇది ఫ్రై అయిపోద్ది. అంటే మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఒక మీడియంలో ఉంటుంది. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఎవరైనా సరే ఈజీగా దీన్ని తయారు చేసేసేయచ్చు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరొక వీడియోలో కలుద్దామా?